వెల్కమ్ టు ఫోకస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరుమల వెంకన్న చుట్టూ తిరుగుతున్నాయి. కూటమి పార్టీలు వర్సెస్ వైసీపీ మధ్య వార్లోకి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుని లాగుతున్నారు. ఈ రెండు పార్టీలు తమ స్వార్థం వెంకన్నకు వాడేసుకుంటున్నారు. శ్రీవారి కేంద్రంగా రాజకీయం చేస్తే ఫుల్ పబ్లిసిటీ వస్తుందని అధికార విపక్షాలు భావిస్తున్నాయా? తిరుమల చుట్టూ జరుగుతున్న వివాదాలేంటి? తిరుమల చుట్టూ వివాదాల ముసురెందుకు? వెంకన్నతో రాజకీయం ఎందుకు? టీడీపీ వైసీపీ వార్లోకి శ్రీవారిని లాగడమేంటి? మొన్న లడ్డు నేడు పరకామణి వ్యవహారం. తిరుమలలో అసలేం జరుగుతోంది? ఏపీ రాజకీయాలు కొంతకాలంగా తిరుమల వెంకన్న చుట్టూ తిరుగుతున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమ స్వార్థ రాజకీయాలకు శ్రీవారిని వాడేసుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. తెలుగుదేశం అయినా వైసీపీ అయినా సరే ఎదుటి పార్టీని టార్గెట్ చేయడానికి, ఇరకాటంలో పడేయడానికి, తాము మైలేజ్ తెచ్చుకోవడానికి వెంకటేశ్వరుణ్ణి లాగేస్తున్నారు. దేవుణ్ణి వాడేసుకుంటే జనంలోకి త్వరగా వెళ్తుంది, ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది. వెంకన్నను రాజకీయాల్లోకి లాగేస్తే భక్తులు కూడా దాన్నే చర్చించుకుంటారు. అందుకే పార్టీలన్నీ ఆపద మొక్కుల వాడిని తమ అవసరాలకు వాడేస్తున్నాయి. కొంతకాలంగా తిరుమల శ్రీవారి చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. తిరుమలలో ఏం జరిగినా సరే రాజకీయ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. మొన్న లడ్డు, నిన్న గోశాల, నేడు పరకామణి వ్యవహారం. ఎవరు ఏమనుకుంటే మాకేంటే, తమకు కావాల్సింది రాజకీయం, మైలేజ్ అంతే, మిగిలిన విషయాలు మాకెందుకు అన్నట్లు నేతలు ప్రవర్తిస్తున్నారు. ఆధ్యాత్మిక రాజధాని రాజకీయ వివాదాలకు కేంద్రంగా మారిందే. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం నుంచి రాజకీయ వివాదాల పరంపర కొనసాగుతోంది. వైసీపీ టీడీపీ కూటమి నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. అలిపిరికి సమీపంలోని పాత తనిఖీ కేంద్రం వద్ద రోడ్డు పక్కనున్న శనేశ్వర విగ్రహం బయటపడి ఉంది. 3 రోజుల కిందట అక్కడికి వెళ్లిన వైసీపీ తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పూజలు చేశారు. హిందూ దేవతామూర్తులకు అపచారం జరుగుతోంది, టీటీడీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. అదే రోజు అలిపిరి పోలీసులకు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోవిందరాజులు ఫిర్యాదులు చేశారు. అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ టీటీడీ డెప్యూటీ ఈఈ గోవిందరాజులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డిపై 196(1)A, 197(1), 299, 352, 353(2), 356(2), R/W 356(1) BNS సెక్షన్ల కింద అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి విచారణకు రావాలని భూమనకు నోటీసులు ఇచ్చారు. పోలీసులు నోటీసులు ఇవ్వడంపైన భూమన సీరియస్ గా స్పందించారు. శనేశ్వరుడు విగ్రహానికి శంకుచక్రాలుంటాయా? మీకిష్టం వచ్చింది చేసుకోండి, ఎన్ని కేసులైనా పెట్టండి, జైల్లో పెట్టుకోండి అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు. హైందవ ధర్మం కోసం పోరాడుతూనే ఉంటారన్న ఆయన రాజకీయాల కంటే హిందూ ధర్మాన్ని కాపాడడమే తన లక్ష్యమన్నారు. అలిపిరి వద్ద ఘోర అపచారం జరిగిందని, అది చెబితే నాపై కేసు పెడతామని బెదిరిస్తున్నారని తెలిపారు. అది శ్రీవారి విగ్రహం కాదని, శనీశ్వర విగ్రహమని స్పష్టం చేశారు. శిల్పి చెక్కి పడేశారని, నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని, శంకుచక్రాలు ధరించిన విగ్రహం శని విగ్రహం ఎలా అవుతుందని, శని విగ్రహానికి విల్లు బాణం ఉంటుందన్నారు. కాబట్టి అది ముమ్మాటికి శ్రీ మహావిష్ణువు విగ్రహమేనని తెలిపారు. శ్రీ మహావిష్ణువుకి ఈ గతి కల్పించినారే, మీరు దీన్ని ఏమని చెప్పాలా? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? దీని మీద మొత్తమందు హిందూ ధర్మ సంఘాలన్నీ కూడా గట్టిగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా పడేస్తారండి? ఇంత ఘోరం చేస్తారా? ఇంత దారుణం చేస్తారా? ఇంత పాపం చేస్తారా? ఖచ్చితంగా ఇది పాపభూయిష్ట చర్యే. వాళ్ళ నిర్లక్ష్యమే కాదు, వాళ్ళ బాధ్యతారాహిత్యమే కాదు, వాళ్ళు చేస్తున్న ఘోరమైనటువంటి పాపం. అడుగడుగున నిఘా వ్యవస్థ ఉంది అని చెప్పుకునేటువంటి టీటీడీలో ఈ రకంగా శ్రీ మహావిష్ణువు విగ్రహం మలమూత్రాల మధ్యన పాడేస్తారా? తాగుబోతుల మధ్యన పడేస్తారా? భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలపై టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అన్న ఆయన అసత్యాలను ప్రచారం చేస్తున్నారని, తిరుమల పవిత్రత ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు కన్నయ్య అనే శిల్పికి శనీశ్వరుడు విగ్రహం ఆర్డర్ ఇచ్చారని, శిల్పం తయారీలో లోపం రావడంతో ఆ రాతి విగ్రహాన్ని అక్కడే ఉంచారని తెలిపారు. కరుణాకర్ రెడ్డి ఆ విగ్రహాన్ని మహావిష్ణువు విగ్రహమని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
గతంలో శ్రీవారి ఆలయంలోని రాములవారి ఉత్సవ విగ్రహానికి వేలు విరిగిపోయిందని 3.5 ఏళ్లు పట్టించుకున్న పాపాన పోలేదు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాములవారి విగ్రహానికి ఆగమ శాస్త్రం ప్రకారం మరమ్మతు చేశామన్నారు భానుప్రకాష్ రెడ్డి. శనేశ్వరుడి విగ్రహం కావాలని చెప్పి 2 లక్షల రూపాయలు అతనికి అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. శనేశ్వరుడికి విగ్రహం చెక్కిన తర్వాత పొరపాటున శనేశ్వరుడికి వాహనం కాకి బదులు అతను వేరే ఆకారాన్ని చెక్కిన కారణంగా ఆర్డర్ ఇచ్చినటువంటి భక్తుడు అది అవసరం లేదని చెప్పి దాన్ని అక్కడనే వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది అక్కడే ఉంది మిత్రులారా. ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి గారు అన్నాడు మహావిష్ణువు అంట. అయ్యా ఏ దేవుడు ఏం కనుక్కోయ్యా, నీకు గుడి తాళాలకి బండి తాళాలకి తేడా తెలియని వ్యక్తి నువ్వు. అలిపిరి వద్ద పడి ఉన్న విగ్రహం విష్ణుమూర్తిది కాదని టీటీడీ శిల్ప కళాశాల అధికారులు స్పష్టం చేశారు. ఇది శనేశ్వరుడి విగ్రహమేనన్న ఆయన 2 సంవత్సరాల కిందటే ఈ విగ్రహాన్ని గుర్తించామన్నారు. విష్ణుమూర్తి విగ్రహం అనుకుని దోషాలు లేకుంటే కాలేజీలోకి తరలిద్దామని పరిశీలించినట్లు చెప్పారు. విగ్రహాన్ని పరిశీలిస్తే అది విష్ణుమూర్తిది కాదని తేలిందని వెల్లడించారు. తిరుమలలో ఆలయాల పునరుద్ధరణతో పాటు నడకదారిలో రాతిమెట్ల వంటి పనులు టీటీడీ నిర్వహించింది. ఇందుకోసం తమిళనాడు నుంచి కొందరు శిల్పులను తీసుకొచ్చింది. అలిపిరికి సమీపంలో భూదేవి కాంప్లెక్స్ సమీపంలోని బైపాస్ రోడ్డు పక్కనే టీటీడీ శిల్ప కళాశాల వద్ద వర్క్ షాప్ ఏర్పాటు చేశారు. దీనికి తోడు ప్రస్తుతం శనేశ్వర విగ్రహం పడి ఉన్న ప్రదేశం 3 నెలల కిందటి వరకు రాళ్లు రప్పలు ముళ్ల పొదలతో నిండుండేదే. దీనిని వాహనాల పార్కింగ్ కోసం చదును చేయడం వల్ల ఆ విగ్రహం అందరి దృష్టిలో పడింది. రాజకీయ పార్టీలు నేతలు తమ స్వార్థ రాజకీయాల కోసం వెంకటేశ్వర్ని వాడుకుంటున్నారు. విగ్రహ వివాదం రచ్చముగియక ముందే పరకామణి వివాదం షురువైంది. పరకామణి వ్యవహారంలో టీడీపీ వాదన ఏంటి? చంద్రబాబు హయాంలోనే పరకామణిలో అక్రమాలు జరిగిన భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలో వాస్తవం ఉందా? శనేశ్వర విగ్రహ వివాదం ముగియక ముందే టీడీపీ వైసీపీ మధ్య పరకామణి వివాదం రాజుకుంది. మీ హయాంలో వాళ్ళు డబ్బు కొట్టేశారని ఒకరంటే, లేదు మీ హయాంలోనే డాలర్లు నొక్కేశారంటూ టీడీపీ వైసీపీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. తిరుమల పరకామణిలో రవికుమార్ అనే వ్యక్తి ఓ మఠం తరపున పనిచేసేవాడు. ఏళ్ల తరబడిగా గుమాస్తాగా ఉంటూ విదేశీ కరెన్సీ లెక్కించేవాడు. చాలా కాలంగా విదేశీ కరెన్సీని పక్కదోవ పట్టించారనే ఆరోపణలు అతనిపై ఉన్నాయి. 2023 ఏప్రిల్ 29న విదేశీ కరెన్సీని లెక్కిస్తూ అందులో కొన్ని నోట్లను పంచలో ప్రత్యేకంగా కుట్టించుకున్న అరల్లో దాచుకున్నాడు. అతని కదలికలపై అనుమానం వచ్చి సిబ్బంది తనిఖీ చేయడంతో పట్టుబడ్డాడు. దీనిపై అప్పటి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఫిర్యాదు చేయడంతో రవికుమార్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ రోజు అతడు $900 అపహరించాడు. అప్పట్లో వాటి విలువ 72,000గా తేల్చారు. అసలు దొరికింది 112 నోట్లని, రికార్డుల్లో 9 నోట్లే చూపించారనే ఆరోపణలు వచ్చాయి. చాలా కాలంగా పరకామణిలో చేతివాటం చూపించి కాజేసిన సొమ్ముతో రవికుమార్ కోట్లకు పడగలెత్తాడని ఆరోపణలున్నాయి. పరకామణిలో చోరీ విషయాన్ని తామే బయటపెట్టామన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. 20 ఏళ్లుగా రవికుమార్ అనే వ్యక్తి చోరీ చేస్తున్నాడని, చంద్రబాబు హయాంలో 15 ఏళ్లు చోరీ జరిగిందని విమర్శలు గుప్పించారు. రవికుమార్ను తాము వచ్చాకే పట్టుకున్నామని, రవికుమార్ నుంచి 100 కోట్ల ఆస్తులను రికవరీ చేశామని వెల్లడించారు. 15 ఏళ్లలో చంద్రబాబు రవికుమార్ను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. కొట్టేయాలనుకున్న వారు దొంగను పట్టుకుంటారా అని ప్రశ్నించారు. రవికుమార్ వెనుక పెద్దల హస్తం ఉందని ఆరోపణలు చేశారు. చంద్రబాబు గారి టైంలో 15 సంవత్సరాలలో ఎన్నిసార్లు అతను ఈ దొంగతనం చేసి ఉంటే అంత కూడబెట్టి ఉంటాడు మీరు కనిపెట్టారా? ఒక్కరోజైనా మీ ప్రభుత్వంలో ఆ దొంగను పట్టుకున్నదా? పట్టుకున్నదే మేమే. కొట్టేయాలనుకున్నటువంటి వాళ్లను దొంగను పట్టుకుంటారా? కొట్టేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా? పరకామణి వ్యవహారంలో సీబీఐతో విచారణ చేయించాలని కరుణాకర్ డిమాండ్ చేశారు. రవికుమార్కు తమిళనాడు, కర్ణాటక, ఏపీలో ఆస్తులున్నాయని ఆరోపణలున్నాయి. తన బినామీలకు ఆస్తులు రాసిచ్చుంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పరకామణి చోరీ వ్యవహారం జరిగిందని నిరూపిస్తే నా తలను అలిపిరిలో నరుక్కుంటానంటూ సవాల్ విసిరారు. చంద్రబాబు పాలనలో జరిగినవి కూడా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. విజిలెన్స్ అధికారులతో దర్యాప్తు చేయించారని, విజిలెన్స్ నివేదికను దమ్ముంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు. దమ్ము ధైర్యము ఉంటే వెంకటేశ్వర స్వామి భక్తులంగా వెంకటేశ్వర స్వామి సేవలో తరించినటువంటి వ్యక్తులంగా ఛాలెంజ్ విసురుతున్నా దీన్ని సిబిసిఐడి ద్వారా కాకుండా సిబిఐ చేత విచారణ చేయించండి.
అప్పుడు నిజాలు తెలుస్తాయి. ఏది నిజం ఏది అబద్ధమని. మీ ఆరోపణల అబద్ధమా, ఆనాడు టీటీడీ అధికారులు చేసింది నిజమా అన్నటువంటి విషయాలు బయటికి వస్తాయి. మీకు దమ్ముండాల. ఊరికనే పేపర్ల సమావేశాలలో కూర్చొని మా మీద దాడి చేయటంతో సరిపెట్టుకుంటే ఉపయోగం లేదు. పరకామణి చోరీ ఘటన సమయంలో తాను అధ్యక్షుడిగా లేను అన్న భూమన కరుణాకర్ రెడ్డిపై భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. వ్యవహారం మొత్తం నడిపి సెటిల్మెంట్లు చేసిన వ్యక్తి ఇప్పుడు ఇలా మాట్లాడడం ఏంటంటూ క్వశ్చన్ చేశారు. రవికుమార్ వ్యవహారంలో సెటిల్మెంట్ 40 కోట్లకు జరిగిందా లేదంటే 400 కోట్లకు జరిగిందా అని ప్రశ్నించారు. సెటిల్మెంట్ 40 కోట్లకు జరిగిందా 400 కోట్లకు జరిగిందా? సెటిల్మెంట్ 40 కోట్లకు జరిగిందా 400 కోట్లకు జరిగిందా అని ప్రజలు అడుగుతున్నారు. సెటిల్మెంట్ చేసే అధికారం మీకు లేదు. వెంకటేశ్వర స్వామి హుండీలో కానుకలు పడిన తర్వాత అది మొత్తం వెంకటేశ్వర స్వామి ప్రాపర్టీయా? ఎవరికి ఏం హక్కు ఉంటుంది దాంట్లో? లోక్ అదాలత్లో ఏ విధంగా దీన్ని కాంప్రమైజ్ చేస్తారు? ఇది కాంపౌండబుల్ కేసే కాదే. మా అడ్వకేట్ గారితో మాట్లాడాను నేను, అజయ్ గారితో. గంట సేపు డిస్కషన్ జరిగింది దీని మీద మాకు. పరకామణిలో చోరీ చేస్తూ పట్టుబడిన నిందితుణ్ణి పోలీస్ స్టేషన్లో కాకుండా బయట ఎందుకు పంచాయతీ పెట్టారని ప్రశ్నించారు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. ఏ అధికారుల వద్దకు తీసుకెళ్లారని, ఎవరితో మాట్లాడించారో అన్ని బయటకొస్తాయన్నారు. ఆఘమేఘాలపై కేసును లోక్ అదాలత్లో పెట్టడం, కొద్ది రోజుల్లోనే రాజీ కుదర్చడం వెనుక భారీ తతంగం జరిగిందన్నారు. వాడిని పోలీస్ స్టేషన్ లో పెట్టకుండా వెనకాల ఎందుకు పెట్టారు? వెనకాల పెట్టి ఏ అధికారుల దగ్గర తీసుకుపోయారు? ఏ అధికారులతో మాట్లాడించారు? ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ రోజు రవికుమార్ తో వచ్చి ఎందుకు మంతనాలు జరిపారు? నేను అడుగుతున్నా. ఇవన్నీ జరిగింది పోలీస్ స్టేషన్ లో కాకుండా బయట ఎందుకు పంచాయతీ పెట్టారు? దేవుడికి తెలుసు, మనకు తెలుసు. మీరేమో తెలియదు, అదేదో సాగుతుంది పిల్లి పాలు దగ్గర ఎవరికి తెలియదని. అన్ని బయట వస్తాయి. ఇంతకుముందు సోదరులు అడిగినట్టు 15 నెలల్లో ఏమి పీకలేదు అంటున్నారు. అన్ని సమయం రావాలి దేనికైనా, అన్ని వస్తుంది. ఆయన ఉబలాట పడుతున్నాడు. ఎంక్వైరీ అని ఆ ఎంక్వైరీ కూడా ఏ విధంగా ఒక విధంగా దీంట్లో కాకుండా వేరే దాంట్లోనే వస్తుంది. డాలర్లు చోరీ చేస్తూ దొరికిన రవికుమార్ అతని భార్య పేరిటున్న ఆస్తుల్లోని కొన్ని టీటీడీకి గిఫ్ట్ డీడ్ గా ఇప్పించారు. దీంతో నిందితుడిని అరెస్టు చేయకుండానే 2023లో కేసును లోక్ అదాలత్లో పెట్టి ఆఘమేఘాలపై రాజీ చేయించినట్లు తెలుస్తోంది. పోలీసుల ఒత్తిడితోనే కేసు రాజీ చేయించారని అప్పటి సహాయ విజిలెన్స్ భద్రతా అధికారి చెప్పినట్లు గతంలో విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. ఎవరా పోలీసులు? ఏవీఎస్ఓపై ఎందుకు ఒత్తిడి చేసి కేసు రాజీ చేయించారు? కోట్ల విలువైన ఆస్తులు కొట్టేసిందెవరు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. తిరుమలలో ఏ చిన్న ఘటన జరిగినా టీడీపీ వైసీపీ మాటల యుద్ధానికి దిగడం కామన్గా మారిపోయింది. పరకామణి శనేశ్వర విగ్రహ వివాదమే కాదు, టీడీపీ హయాంలో పింక్ డైమండ్ పోయిందంటూ రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ పాలనలో తిరుమల లడ్డూ తయారీ కల్తీ నెయ్యి వాడారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ప్రపంచంలోనే అత్యంత నియమ నిబద్ధతతో అలరారే పుణ్యక్షేత్రం తిరుమల. అక్కడ భక్తులు పాటించే క్రమశిక్షణ, శుభ్రత, అక్కడున్న వ్యవస్థ కానీ, ప్రసాదం కానీ, భోజనం కానీ ప్రపంచంలోనే మరే పుణ్యక్షేత్రంలోనూ కనిపించదు. శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యమో, భక్తుల క్రమశిక్షణో, ఉద్యోగుల సహకారమో, మొత్తానికి తిరుమలలో ఉండే శుచి శుభ్రత, ఉద్యోగ వ్యవస్థలో ప్రసాదాలు, పూజా కైంకర్యాలు ఇంకెక్కడా ఉండవు. కలియుగ ప్రత్యక్ష దైవంగా పేరున్న శ్రీనివాసుడి దర్శనం చేసుకుంటే చాలు, కష్టాలన్నీ గట్టెక్కడం ఖాయం అనే నమ్మకం భక్తుల్లో బలంగా ఉంది. అసలు వారి జీవితాల్లో ప్రధాన ఘట్టాలన్నీ స్వామి దర్శనంతో ముడిపడి ఉంటాయి. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఆడబిడ్డకు బిడ్డ పుట్టేంత వరకు అన్నీ శ్రీవారి ఆశీర్వాదంతోనే జరగాలని కోరుకునే కుటుంబాలు లక్షల్లో ఉంటాయి. కొన్ని రోజులు తిరుమల వెంకటేశ్వరుడి చుట్టూ అనేక వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ హయాంలో టీటీడీ ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేశారు. పింక్ డైమండ్ కనిపించకుండా పోయిందని, జెనీవాలో వేలం వేశారంటూ ఆరోపణలు చేశారు. దీన్ని అస్త్రంగా మార్చుకున్న అప్పటి ప్రతిపక్ష వైసీపీ జనంలోకి తీసుకెళ్లి టీడీపీని అనేక రకాలుగా ఇరుకును పెట్టింది. టీటీడీ ప్రతిష్టను దిగదార్చేలా వ్యాఖ్యలు చేసిన రమణ దీక్షితులు ఎంపీ విజయసాయిరెడ్డిపై టీటీడీ 200 కోట్ల పరువు నష్టం దావా వేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసును టీటీడీ వెనక్కి తీసుకుంది. 3 నెలల్లో టీటీడీ గోశాలలో 100కు పైగా గోవులు మరణించాయని ఏప్రిల్లో వైసీపీ ఆరోపణలు చేసింది. గోవుల చావుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమన్న ఆయన, గోశాల నిర్వహణలో లోపాలు, గోవులకు సరైన ఆహారం, వైద్య సంరక్షణ లేకపోవడంతో మరణించాయన్నారు. వైసీపీ ఆరోపణలను అప్పట్లోనే టీటీడీ కొట్టిపారేసింది. కొంతమంది సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది.
మృతి చెందిన ఆవుల చిత్రాలు టీటీడీ గోశాలకు సంబంధించినవి కాదని తెలిపింది. కొంతమంది దురుద్దేశంతో వాటిని ఇక్కడివిగా చూపిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని విమర్శించింది. ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని కోరింది. తిరుపతి లడ్డు. తిరుమలలో శ్రీవారి దర్శనాన్ని ఎంత మహాభాగ్యంగా భావిస్తారో తిరుపతి లడ్డూను అంతే మహాభాగ్యంగా భావిస్తారు. ఉత్తరాది దక్షిణాది అన్న తేడా ఉండదు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అన్న భేదం ఉండదు. ప్రాంతం సమస్య అసలే ఉత్పన్నం కాదు. అంతా ఆ ఏడుకొండల వాడిని కొలిచేవారే. అందుకే కలియుగ ప్రత్యక్ష దైవం అని పిలుస్తారు. ఒకప్పుడు తిరుపతిలో ఉచిత భోజనం ఉండేది కాదు. అప్పుడు ఈ లడ్డూ ప్రసాదమే ఆకలి తీర్చేది అని చెబుతూ ఉంటారు. ఈ లడ్డూకుండే రుచి వాసన ఇతర ఏ లడ్డూకు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. వాసనను బట్టి తిరుమల ప్రసాదం అని చెప్పేస్తూ ఉంటారు. లడ్డూలో వాడే నెయ్యిపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. వైసీపీ హయాంలో లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడిందంటూ వివాదాన్ని రాజేశారు. శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిన కల్తీ నెయ్యిని వాడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈ వ్యవహారం రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. టీడీపీ వైసీపీ పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. తిరుమలలో లడ్డూ తయారీకి ప్రత్యేకత ఉంటుంది. స్వచ్ఛమైన ఆవు నెయ్యి, పటిక బెల్లం, శనగపిండి, జీడిపప్పు, యాలకులు, ఎండు ద్రాక్ష, స్వచ్ఛమైన కర్పూరం వాడతారు. అందుకే ఆ లడ్డూ రుచి వాసన స్పెషల్గా ఉంటుంది. ఈ లడ్డూల తయారీ కోసం ప్రత్యేక వంటశాల ఉంటుంది. దాన్నే పోటు అంటారు. కొంతకాలంగా ఈ లడ్డూ నాణ్యత కోల్పోతుంది అన్న విమర్శలొచ్చాయి. నెయ్యిలో నాణ్యత తగ్గడం వల్లే లడ్డూ వాసన రుచి కోల్పోతుందని భక్తులు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నెయ్యిని శాంపిల్స్ తీసుకుని 2 వేర్వేరు ల్యాబులకు పంపగా అందులో జంతు కొవ్వు అవశేషాలున్నట్లు తేలింది. భక్తుల మనోభావాలతో ఆడుకోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. తిరుమల దర్శనాలకొచ్చే భక్తులు నగదు, ఆభరణాలు, మొబైల్ ఫోన్లు, చార్జర్లు వంటి వస్తువులు పోగొట్టుకోవడం సహజం. భక్తులు కోల్పోయిన వస్తువులను భద్రపరిచి తిరిగి ఇవ్వడం కోసం కమాండ్ కంట్రోల్ ఏర్పాటైంది. భక్తులు కోల్పోయిన వస్తువులు సేకరించి రిజిస్టర్లో నమోదు చేసుకోవాలి. యజమానులు రాకపోతే ఆ వస్తువులను స్వామివారి హుండీలో వెయ్యాలి. ఇదే నియమం. కానీ వాస్తవంలో ఈ పద్ధతిని పూర్తిగా విస్మరించి మీకింత మాకింత అన్నట్లు సిబ్బంది వస్తువులను పంచుకున్నట్లు దర్యాప్తులో బయటపడింది. సిబ్బంది, పీసీఎస్జీలు, హెచ్జీలు, వెండార్స్, ఏడబ్ల్యూపీఓలు కలిసి భక్తులు కోల్పోయిన వస్తువులను పంచుకున్నారని నివేదికలో వెల్లడైంది. మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, నగదు, బంగారు ఆభరణాలు, వాచీలు, ఛార్జర్లు ఏదీ మినహాయింపు లేకుండా వాటాలు వేసుకున్నారు. మరోవైపు శ్రీవాణి ట్రస్ట్ ప్రారంభించిన కొన్నేళ్లకే 880 కోట్ల విరాళాలు అందాయి. టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా జారీ చేసే టికెట్లను రోజుకి 1000కి పరిమితం చేసినా ప్రస్తుతం రోజుకి రమారమి ₹1 కోటి విరాళాలు ఒక్క శ్రీవాణి ట్రస్ట్ ద్వారానే టీటీడీకి సమర్పిస్తున్నారు భక్తులు. ఇలా భక్తుల నుంచి మంచి ఆదరణ పొందిన శ్రీవాణి ట్రస్టునే ఇప్పుడు రాజకీయ నేతలు ఆయుధంగా మార్చుకుంటున్నారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులు పక్కదారి పట్టాయంటూ ఆరోపణల పర్వం మొదలుపెట్టేశారు. అసలు ఈ ట్రస్టుని టీటీడీ ప్రారంభించిందే తాడేపల్లి ప్యాలెస్ కి చేర్చడానికంటూ టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆధారాలు లేని విమర్శలు చేశారు. వాస్తవానికి శ్రీవాణి ట్రస్టుని ప్రారంభించింది టీడీపీ హయాంలోనే. 2018 ఆగస్టులో అప్పటి పాలక మండలి ఆలయాల నిర్మాణానికి భక్తుల నుంచి నిధులు సేకరించడానికి శ్రీవాణి ట్రస్టును ప్రారంభించింది. అప్పట్లో అమరావతిలో 150 కోట్లతో ఆలయ నిర్మాణం చేయవలసి ఉండడంతో అందుకు నిధులు సమకూర్చుకోవడానికి శ్రీవాణి ట్రస్టును ప్రారంభించింది. అయితే విధి విధానాలను మాత్రం భక్తులకు అందుబాటులోకి తీసుకురాలేదు టీటీడీ. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో 2019 అక్టోబర్లో నూతన పాలక మండలి శ్రీవాణి ట్రస్ట్ విధి విధానాలను ఖరారు చేసింది. 10,000 రూపాయలను భక్తుల విరాళంగా శ్రీవాణి ట్రస్టుకు అందిస్తే వారికి ఎలాంటి సిఫార్సు లేకుండా వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ ని కేటాయించే విధానాన్ని ప్రకటించింది టీటీడీ. వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల జారీ సందర్భంగా జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో 6 మృతి చెందారు. ఈ ఘటనపై కూటమి, వైసీపీ మధ్య డైలాగ్ వార్ నడిచింది. బ్లాకుల వారీగా యాత్రికులను టికెట్ కౌంటర్ల వద్దకు పంపేందుకు ఇన్స్పెక్టర్లు పార్కుల్లోకొచ్చారని, వారెవరికీ చెప్పకుండా డీఎస్పీ రమణ్ కుమార్ గేటు తెరవడం తొక్కిసలాటకు దారితీసింది. అనేక మంది గాయాల బారిన పడాల్సొచ్చింది అని కమిషన్ నివేదించింది.